నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల నిర్మాణానికి నిర్ణయం. ముస్లింల పథకాలను పునర్వ్యవస్థీకరించాలన్న ముఖ్యమంత్రి. కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ పూర్తి చేయాలని ఆదేశం. తిరుమలలో ప్రాయశ్చిత కార్యక్రమాలతో తొలగిన దోషాలు. శ్రీవారి ప్రసాదాలపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్న టీటీడీ. ముంబై నటి కేసులో నిందితులుగా 3 ఐపీఎస్లు. విద్యాసాగర్తో కుమ్మక్కైనట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడి. భారత్లో పెట్టుబడులకు అగ్రరాజ్య సీఈఓలకు ప్రధాని ఆహ్వానం. ఏఐ సెమీ కండక్టర్ రంగాల్లో అవకాశాలపై వివరణ. చిన్నారుల అశ్లీల వీడియోలు చూడడం నేరమేనన్న సుప్రీం. మద్రాసు హైకోర్టు తీర్పును కొట్టేసిన సర్వోన్నత న్యాయస్థానం. రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. ముస్లింల పథకాలను పునర్వ్యవస్థీకరించాలని అధికారులను ఆదేశించారు. న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. న్యాయశాఖ సమీక్ష సందర్భంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ అంశం ప్రస్తావనకొచ్చింది. బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం దీనిపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషనల్ లా స్కూల్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు న్యాయవాదులకు నెలకు 10,000 రూపాయల గౌరవ వేతనం చెల్లించే ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు సూచించారు. జూనియర్ లాయర్లకు శిక్షణ అకాడమీ ఏర్పాటుకు కసరత్తు చేయాలని నిర్దేశించారు. ప్రాసిక్యూషన్ విభాగానికి సంబంధించి నమోదైన కేసులు, రుజువైన నేరాల అంశంలో శిక్ష పడే శాతం పెరగాలన్నారు. వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేసి తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందనే నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయశాఖపై సమగ్రంగా సమీక్ష చేయాల్సి ఉందన్న ముఖ్యమంత్రి మరిన్ని వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు. మైనారిటీ సంక్షేమంపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పథకాల రూపకల్పన చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి జన్ వికాస్ కింద మంజూరైన 447 కోట్ల నిధులను పూర్తిగా వినియోగించి పెండింగ్ పనులు పూర్తి చేయాలని నిర్దేశించారు. టీడీపీ హయాంలో మంజూరై కొంతమేర నిర్మాణం చేసిన షాదీఖానాలు, ఇతర నిర్మాణాల పూర్తిపై దృష్టి సారించాలన్నారు. కడపలో హజ్ హౌస్ ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మైనారిటీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు శిక్షణా సంస్థలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. వక్ఫ్ బోర్డుకు ఆదాయం తేవడంతో పాటు భూముల అభివృద్ధి ఫలాలు ఆ వర్గానికి అందేలా చూడాలని స్పష్టం చేశారు. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం ఆమోదముద్ర వేశారు. మత కార్యక్రమాల్లో అనవసర జోక్యం చేసుకోవద్దని, వారి గౌరవానికి భంగం కలగకుండా ప్రభుత్వ శాఖలు పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అర్హత ఉన్న ఇమాంలను ప్రభుత్వ ఖాజీలుగా నియమించాలన్నారు. మసీదుల నిర్వహణకు 5,000 ఆర్థిక సాయం, హజ్ యాత్రకు వెళ్లే వారికి 1,00,000 సాయం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్రిస్టియన్ శ్మశాన వాటికల కోసం కలెక్టర్ల ద్వారా ప్రక్రియ మొదలు పెట్టాలని సూచించారు. గుంటూరు క్రిస్టియన్ భవన్ ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా టీటీడీ చేపట్టిన వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగాయి. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం, పంచగవ్య ఆరాధన, పవిత్ర జల కుంభ ప్రోక్షణలతో పవిత్రత చేకూర్చారు. తెలిసి తెలియక జరిగిన దోషాలు ఈ కార్యక్రమాలతో తొలగిపోతాయని, శ్రీవారి లడ్డూ ప్రసాదంపై భక్తులకు ఇకపై ఎలాంటి అనుమానాలు వద్దని టీటీడీ స్పష్టం చేసింది. కల్తీ నెయ్యి వాడకంతో తిరుమల లడ్డూ అపవిత్రమైన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కలిగిస్తూ శ్రీవారి ఆలయంలో టీటీడీ నిర్వహించిన శాంతియాగం, మహాకుంభ జలప్రోక్షణ ఆగమోక్తంగా సాగింది. శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద ఉన్న యాగశాలలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు శాంతియాగం జరిగింది. వాస్తు హోమం, పాత్రశుద్ధి, యంత్రశుద్ధి, స్థలశుద్ధితో పాటు అర్చకులు పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు.
టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఆగమ కమిటీ సభ్యులు శాంతి హోమంలో పాల్గొని సంకల్పం చేశారు. లడ్డూ అపవిత్రమైన నేపథ్యంలో భక్తుల్లో విశ్వాసం నింపేందుకు శాంతి హోమం, వాస్తు హోమం చేసిన అర్చక స్వాములు శ్రీవారి పోటుతో పాటు నెయ్యి వాడకం జరిగిన అన్ని చోట్ల ప్రోక్షణ నిర్వహించారు. ప్రాయశ్చిత్త పూజల తర్వాత నవధాన్యాలు, హోమ దినుసులు హోమంలో వేసి పూర్ణాహుతి గావించారు. అనంతరం కుంభ ప్రోక్షణ నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని ఉప ఆలయాలు, లడ్డూ పోటు, బూందీ పోటు, అన్నప్రసాదాల పోటు ప్రాంతాల్లో పవిత్ర జలాలతో కుంభ ప్రోక్షణ చేశారు. అనంతరం 4 మాడవీధులు, వరాహస్వామి, బేడి ఆంజనేయస్వామి, శ్రీకృష్ణస్వామి ఆలయాలతో పాటు వైఖానస అర్చక ఆలయంలో కుంభ ప్రోక్షణ చేశారు. శాంతి హోమం, కుంభ ప్రోక్షణతో అపచారానికి ప్రాయశ్చిత్తం కలుగుతుందని, శ్రీవారి లడ్డూ పవిత్రత పునరుద్ధరణ జరుగుతుందని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహోచానం, వాస్తు హోమం, కుంభ ప్రతిష్ఠ, పంచగవ్య ఆరాధనలతో ఇక నుంచి లడ్డూ ప్రసాదాలు, నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్పష్టం చేశారు. శ్రీవారి దేవాలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా ఈరోజు దేవాలయంలో శాంతి హోమం చేయడం జరుగుతుంది. వివిధ ప్రాంతాల్లో ప్రోక్షణ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాము. ఈరోజు శ్రీవారి ఆలయంలో ఈ యొక్క లడ్డూలో నెయ్యిలో కొంచెం కల్తీ ఉందని, ఆ కల్తీని ఇటీవల మనం గుర్తించినందువల్ల ఆ కల్తీ యొక్క దోషాలు స్వామివారికి ప్రసాదాల నైవేద్యం తయారు చేసి మనం సమర్పించున్నాం కాబట్టి ఆ యొక్క దోషాలన్నీ పోవడానికి, పవిత్రోత్సవాలతో ఆ దోషాలన్నీ పోయినాయి. అయినా ఇటీవల మనకు తెలిసింది కాబట్టి ఆ శ్రవణ దోషం పోవడానికి, ఊహాపోహలు ఏదైనా తెలిసి తెలియక ఇంకా ఏమన్నా జరిగి ఉంటుందేమో అన్న అనుమానాలు నివృత్తి కావడానికి మనం ఈరోజు శాంతి హోమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆగమ శాస్త్రాల ప్రకారం ఈ శాంతి హోమాలు, ఈ సంప్రోక్షణలు వీటితోటి ఏమన్నా తెలిసి తెలియక జరిగిన దోషాలన్నీ కూడా పరిసమాప్తమవుతాయని మనకు ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా లడ్డూ ప్రసాదం పైన ఎలాంటి అనుమానాలు వద్దు. పవిత్రోత్సవం దగ్గర ముందు నుంచి మనకి మంచి నెయ్యితోటి లడ్డూలన్నీ కల్తీ లేకుండా తయారు చేస్తున్నట్టు మనకు తెలుస్తున్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారిని యథావిధిగా ప్రసాదం స్వీకరించి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగోరుతారని కోరుకుంటూ, పాలనాపరంగా ఇప్పటికే నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేస్తున్న టీటీడీ వైదిక పరంగా శాంతి హోమం, పంచగవ్య ఆరాధన, కుంభ ప్రోక్షణలు చేపట్టి స్వామివారి ప్రసాదంపై భక్తుల్లో తిరిగి విశ్వాసం కల్పించింది. తితిదే మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో హంగామా చేశారు. లడ్డూ కల్తీపై ప్రమాణం చేస్తానంటూ కొండపైకి వెళ్లిన భూమన పుష్కరిణిలో మునిగి మాడవీధుల్లో ప్రదక్షిణ చేశారు. ఆ తర్వాత అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. అనంతరం రాజకీయ విమర్శలకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొండపైన రాజకీయ వ్యాఖ్యలు చేయవద్దని నోటీసులు ఇచ్చారు. అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఉండదు. నేను గాని తప్పు చేసి ఉంటే, నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో నేను ఏ రకమైనటువంటి తప్పులు కలిగి ఉన్నా సర్వనాశనమైపోవాలని. కుక్కల విద్యాసాగర్తో కుమ్మక్కైన 3 ఐపీఎస్ అధికారులు ముంబై నటిని అక్రమంగా అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. డెహ్రాడూన్ నుంచి విద్యాసాగర్ను పట్టుకొచ్చిన పోలీసులు జడ్జి ఆదేశాలతో విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఇక అరెస్టు భయం వెంటాడుతుండటంతో మిగిలిన నిందితులు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముంబై నటి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు. కుక్కల విద్యాసాగర్తో కుమ్మక్కైన సీనియర్ ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని ముంబై నటిని అక్రమంగా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ ను A1 గా చేర్చారు. A2 గా పిఎస్ఆర్ ఆంజనేయులు, A3 గా కాంతిరాణా, A4 గా విజయవాడ వెస్ట్ జోన్ పూర్వ ఏసీపీ హనుమంతరావు, A5 గా ఇబ్రహీంపట్నం పూర్వ సీఐ సత్యనారాయణ, A6 గా
విశాల్ గున్ని పేర్లు పొందుపరిచారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఈ 6గురిని ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ప్రధాన నిందితుడు విద్యాసాగర్ను అరెస్టు చేసిన పోలీసులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా విజయవాడకు తీసుకొచ్చారు. ప్రాథమిక విచారణ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ఎదుట హాజరుపరిచారు. వచ్చే నెల 4 వరకు జడ్జి రిమాండ్ విధించడంతో విద్యాసాగర్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ముంబై నటిని అక్రమంగా అరెస్టు చేసి టార్చర్ చేసిన కేసులో దర్యాప్తునకు సహకరించాలని సస్పెండ్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి కాంతి రాణాకు హైకోర్టు సూచించింది. ఈ కేసులో కాంతి రాణా వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపింది. ఈ కేసులో ఇప్పటికే A1 గా ఉన్న కుక్కల విద్యాసాగర్ను అరెస్టు చేశారని, కాంతి రాణాను అరెస్టు చేసే అవకాశం ఉందని న్యాయవాది శ్రీరామ్ నివేదించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ కేసులో పూర్తి వివరాల సమర్పణకు కొంత సమయం కావాలని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం మంగళవారం వరకు కాంతి రాణా విషయంలో తొందరపాటు చర్యలు వద్దని పోలీసుల్ని ఆదేశించింది. కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులకు చెందిన అక్రమ నిర్మాణాల అంతు చూశారు. కాకినాడ సంత చెరువు సెంటర్లో అక్రమంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని కూల్చివేశారు. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎలాంటి అనుమతులు లేకుండా ద్వారంపూడి అనుచరులు దుకాణ సముదాయం నిర్మించారనే ఆరోపణలున్నాయి. కూల్చివేతను అడ్డుకునేందుకు ద్వారంపూడి అనుచరులు యత్నించగా భవన నిర్మాణానికి అనుమతులు లేవని నగరపాలక సంస్థ అధికారులు తేల్చి చెప్పారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత కొనసాగించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. అనుచరులతో కలిసి వస్తున్న బీజేపీ నేత హరీష్ కు కేతిరెడ్డి వర్గీయులు వాహనాలను అడ్డుపెట్టారు. వాటిని పక్కకు తీయాలని హరీష్ అనుచరులు కోరడంతో కేతిరెడ్డి బ్యాచ్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి డ్రైవర్ను హరీష్ వర్గీయులు చితకబాదారు. ధర్మవరం సబ్ జైల్లో ఖైదీని పరామర్శించేందుకు కేతిరెడ్డి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులు జైలు వద్దకు భారీగా చేరుకున్నారు. భారత్ అభివృద్ధి చరిత్రలో భాగం కావాలని అగ్రశ్రేణి అమెరికా టెక్ కంపెనీలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రపంచం కోసం భారత్లో తయారీకి మరింత ఊతమివ్వాలని పిలుపునిచ్చారు. గూగుల్ సహా 15 కంపెనీ సీఈఓలతో సమావేశమైన ప్రధాని ఏఐ, సెమీకండక్టర్ రంగాల్లో భారత్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అమెరికా పర్యటనలో ప్రవాస భారతీయుల ప్రత్యేక కార్యక్రమం తర్వాత దిగ్గజ టెక్ సంస్థల సీఈఓలతో ప్రధాని మోదీ న్యూయార్క్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హాంగ్ సహా 15 కంపెనీల ముఖ్య కార్యనిర్వాహక అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఏఐ కంటెంట్కు వాటర్ మార్క్ను జతచేయాలని మోదీ వారికి సూచించారు. రీఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అనే 3 సూత్రాలతో భారత్ ముందుకు సాగుతోందని వివరించారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సంస్కరణలకు ప్రాముఖ్యత ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ తన పదవీ కాలంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్లో పెట్టుబడులకున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని మోదీ కోరారు. ఈ మేరకు పరిశ్రమలతో కలిసి తమ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు చెప్పారు. हम जो पॉलिसी लाए हैं उसको बहुत ही स्वागत हो रहा है. करीब करीब सभी इस क्षेत्र के लोग भारत में आने की दिशा में आकर्षित हो रहे हैं और उसके लिए जो बेसिक नीड्स की जरूरत है उसमें हम पूरी तरह तैयार हैं. सेमीकंडक्टर में हम $15 बिलियन का एडिशनल इन्वेस्टमेंट करने की दिशा में हम आगे बढ़ रहे हैं. दुनिया भर से भी जैसा मैंने कहा इन्वेस्टमेंट आ रहा है. भारत का प्राइवेट सेक्टर भी इन दिनों में काफी इस मात्रा में निवेश कर रहा है. भारत के पास
ग्लोबल सेमीकंडक्टर इकोसिस्टम सप्लाई चेन में एक रिलायबल और क्रेडिबल पार्टनर बनने की पूरी क्षमता है। आज हमारा इलेक्ट्रॉनिक सेक्टर $150 बिलियन से ज्यादा का है। हमारा लक्ष्य इसे 2030 में $500 बिलियन तक ले जाने का है, ताकि इस सेक्टर में 6 मिलियन नई जॉब्स की हम आपूर्ति कर सकते हैं। इन लक्ष्यों को पाने के लिए हम इंडस्ट्री के साथ जितना ज्यादा सहयोग बढ़ सकता है हम उसके लिए तैयार हैं और मेरी सिस्टम को भी प्रोएक्टिव करने की दिशा में मैं सफल रहा हूं। భారత ప్రజలకు మరింత సేవ చేయాలని ప్రధాని మోదీ తప్పిస్తున్నారని రౌండ్ టేబుల్ సమావేశం ముగిసిన తర్వాత గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భారత్కు మేలు చేసే అంశంపై మోదీ దృష్టి సారించారని వివరించారు. ఈ విషయంలో భారత ప్రభుత్వంతో మరింతగా కలిసి పనిచేస్తామని సుందర్ చెప్పారు. The Prime Minister has been focused on transforming India with his Digital India vision. He pushed us to continue making in India, designing in India. We are proud to now make our Pixel phones manufactured in India. He is really thinking about how AI can transform India in a way that benefits the people of India. He challenged us to think about applications in healthcare, education, agriculture, and he's also thinking about the infrastructure of India, be it data centers, power, energy, and investing to make sure India can transition. And we are proud to be partnering with India. We are robustly investing in AI in India, and we look forward to doing more. 21వ శతాబ్దపు సాంకేతిక యుగంలో భారత్ ముందుండాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు బయోజెన్ సీఈఓ క్రిస్ విబాకర్, ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హాంగ్ చెప్పారు. ఈ మేరకు తమ వంతు సహకారం అందిస్తామని వివరించారు. చిన్నారుల పోర్న్ వీడియోలను చూడడం నేరమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టు ఘోర తప్పిదానికి పాల్పడినట్లు సుప్రీంకోర్టు తేల్చింది. పోక్సో చట్టంలో చైల్డ్ పోర్నోగ్రఫీ పరిభాషను మార్చాలని పార్లమెంటుకు సూచించింది. చిన్నారుల పోర్న్ వీడియోలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. పోక్సో చట్టం, ఐటీ చట్టాల కింద చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం, ఆ వీడియోలు డౌన్లోడ్ చేయడం నేరమని తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ బేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరం కాదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం కొట్టివేసింది. హైకోర్టు ఘోర తప్పిదానికి పాల్పడిందని పేర్కొంది. చైల్డ్ పోర్నోగ్రఫీ, దాని న్యాయపరమైన పర్యవసానాలపై ధర్మాసనం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. పోర్నోగ్రఫీ పరిభాషను మార్చుతూ పోస్కో చట్టంలో సవరణలు చేయాలని పార్లమెంటుకు సూచించింది. చైల్డ్ పోర్నోగ్రఫీని ఇకపై పిల్లల లైంగిక వేధింపులు, దోపిడీ వస్తువుగా పలకాలని సూచించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ తెచ్చే అంశం పరిశీలించాలని కోరింది. కోర్టులు కూడా చైల్డ్ పోర్నోగ్రఫీ పదం వాడొద్దని సీజేఐ ధర్మాసనం ఆదేశించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరం కాదని ఈ ఏడాది జనవరి 11న మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. చైల్డ్ పోర్న్ వీడియోలను డౌన్లోడ్ చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న 28 యువకుడిపై క్రిమినల్ చర్యలను హైకోర్టు నిలిపివేసింది. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీని చూడడం తప్పేమీ కాదని పేర్కొంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడు వీడియోలు చూడడం తప్ప ఏమీ చేయలేదని, వాటిని ఇతరులకు పంపలేదని పేర్కొంది. పోర్నోగ్రఫీకి అలవాటు పడిన యువతను శిక్షించడం కంటే వారిని సరైన మార్గం వైపు నడిపించేలా కౌన్సిలింగ్ ఇవ్వాలని అభిప్రాయపడింది. మద్రాస్ హైకోర్టు తీర్పుపై పలు స్వచ్ఛంద సంస్థలు, బాలల సంక్షేమ సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. పిటిషన్లపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. సదరు యువకుడిపై క్రిమినల్ చర్యలను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. సెషన్స్ కోర్టు అతడిపై తాజాగా విచారణ జరపవచ్చని పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో 3 రోజుల పాటు ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురుస్తుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రానున్న 24 గంటలు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షం పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించారు.
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా నెక్స్ట్ కమింగ్ 24 hours లో వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ దాని పరిసర ప్రాంతాల్లో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. కమింగ్ 3 days ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ 24 hours చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి శ్రీకాకుళం, పాతిపురమన్యం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, ఏలూరు అండ్ యానం జిల్లాల్లోనూ, అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం అండ్ నెల్లూరు ఈ జిల్లాల్లో కూడా 1-2 చోట్ల భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మత్స్యకారులను కూడా ప్రస్తుతానికి వేటకి వెళ్ళొద్దని అయితే మనం చెప్తున్నాం.